ఏ ఒక్క రోజైనా సరే ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారా? ఆంధ్ర రాష్ట్రం గురించి నేను పలానా దాని గురించి పలానా నిధుల కోసం పలానా అభివృద్ధి కోసం పలానా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ప్రెస్ మీట్ ఎస్ మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది ఉదయశ్రీ గారు, మీ దగ్గర సరిగ్గా లేదు. మీకు ఎన్నిసార్లు మీరు డిస్కనెక్ట్ చేయకుండా మీరు మాట్లాడుతున్నారు, మీరు డిస్కనెక్ట్ చేయట్లేదు ఉదయశ్రీ గారు. ఓన్లీ చెవులో నుంచి తీసేస్తే సరిపోదు, దాన్ని డిస్కనెక్ట్ చేయండి. మీకు ఇందాక నుంచి నేను అదే చెప్తున్నాను. డిస్కనెక్ట్ చేశారా మీరు? చేశాను సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్, మాట్లాడండి. ఓకే, నేను అడిగిన దానికి బ్రదర్ ని ఒక సమాధానం చెప్పనండి సార్. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొన్ని వందల సార్లు ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర నరేంద్ర మోడీ గారిని కలిశారు. ఒక్క రోజైనా ఢిల్లీలో వెంటనే నరేంద్ర మోడీ గారిని కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా? మీరు ఇంకేదో మాట్లాడుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన ఆంధ్ర రాష్ట్రం గురించి కాదండి, ఆంధ్రప్రదేశ్ లోనే ప్రెస్ మీట్ పెట్టలేదు, ఢిల్లీలో పెడతారు. ఆయన మీరు భలే ఉన్నారు. తెలియజేశారా? మరి మేమేమనుకోవాలి సార్? కేంద్రం ఢిల్లీ వెళ్తారు, నరేంద్ర మోడీ గారిని కలుస్తారు. ఎందుకు కలుస్తారో తెలియదు, ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్తారో తెలియదు. మరి మేమేమనుకోవాలి సార్? మేమైతే అదే అనుకుంటా ఉన్నాం. కేసులు కొట్టేపించుకోవడం కోసం, కోర్టు చుట్టూ తిరగకుండా ఉండడం కోసం, జైలుకి వెళ్లకుండా ఉండడం కోసమే వెళ్ళారేమో అనుకుంటున్నాం సార్. అదే వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం కోసం వెళ్తే, ఒక ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే ప్రెస్ మీట్ పెట్టాలి కదా సార్. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారు, వెంటనే అక్కడికక్కడ ప్రెస్ మీట్ పెడతా ఉన్నారా లేదా? మరి లోకేష్ గారు వెళ్తా ఉన్నారు, వెంటనే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారా లేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నారా లేదా? అది కదా సార్ పరిపాలన అంటే, అది కదా సార్ ముఖ్యమంత్రి లక్షణం అంటే. మరి దీన్ని ఏమనాలి సార్? నేనంటే ఇంత బాగా దానికి సమాధానం చెప్పానండి సార్. నేను వింటా. ఓకే చెప్తున్నారు, చెప్పండి సార్. రమేష్ గారు చెప్పండి రమేష్ గారు. నేను చెప్తున్నా వినమ్మా. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లాగా డబ్బా కొట్టుకోవడం మాకు అలవాట్లేదు, అర్థమైందా? వాళ్ళలాగా టీఆర్పీలు పెట్టుకుని ప్రచారాలు చేసుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఎంతసేపు కూడా ప్రచారార్పణంతో ఏది చేసినా చేయకపోయినా జరగకపోయినా, ఇదో మన బుల్లెట్ ట్రైన్ అన్నారు, సీప్ ట్రైన్ అన్నారు, 4218 ఎకరాల్లో విమానాశ్రయం అన్నారు, రేపు ప్రపంచంలోనే అత్యధిక పెద్ద రైల్వే స్టేషన్ అంటున్నారు, బస్ స్టాండ్ అంటున్నారు. ఇవేమి అమరావతిలో 2029 లోపు కట్టడం జరగదు. కానీ మీరు ఏది చేసినా చేయకపోయినా డబ్బా కొట్టుకుంటారు. మేము డబ్బా కొట్టుకోం, మేము జరిగింది మాత్రమే చెబుతాం. మీ నాయకుల్ని చూసుకొని, మీ నాయకులను చూసుకొని, మీ మినిస్టర్ని ఎమ్మెల్యే చూసుకొని మీరు మాట్లాడుతూ ఉన్నారండి సార్. రోజు తెలిసి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మీరు కూడా కార్యకర్తలు నిబద్ధంగా నిజాయితీగా ఉండండి సార్. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లాగా ఉండలేడు, మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎట్లాగో ఉండలేరు. నీతి నిజాయితీ వాళ్ళ దగ్గర లేదు కదా సార్. మీరన్నా నీతి నిజాయితీగా మాట్లాడండి. మీరు కూడా నోరు తెరిచి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. నోరు తెరిచి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర నిధులు తక్కువ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? కేంద్ర నిధులు తక్కువ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? కనీసం కేంద్రం మీద మీ నాయకుడు ఉన్నాడు. అది మీ నాయకుడు, అది మీరు తెలుసుకోవాల్సింది. అది బాగుపడాల్సింది మీ నాయకుడు. మీ నాయకులు, మీ బినామీలు వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు బాగుపడతలేదు. అది తెలుసుకోండి మీరు. రైట్ మీ అభిప్రాయం అర్థమైంది, రమేష్ గారు. మీ అభిప్రాయం అర్థమైంది. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తాను. ఒకటి, పొద్దు గురించి మాట్లాడే లెక్కలో పొత్తులు పెట్టుకున్న వాళ్ళు అసమర్థులే కాదు, పెట్టుకున్న వాళ్ళు సమర్థులే కాదు. ఒకవేళ అదే లెక్కలో తీసుకుంటే
పొత్తులు పెట్టుకుంటే అసమర్థులు, పెట్టుకోకపోతే సమర్థులు అనుకునే లెక్కలో వాళ్ళు మాట్లాడితే 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి గారు పెట్టుకున్న పొత్తులకి మరి ఆయన అసమర్థులై పొత్తులు పెట్టుకున్నాడా లేదా అనేది మీరు సమాధానం చెప్పాలి. ఇది ఒక పాయింట్. రెండోది వచ్చేసి ఇక్కడ నుంచి వైసీపీ నాయకులు కానీ వైసీపీ క్యాడర్ కానీ ఎవరైనా ప్రతినిధి చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడే ప్రతినిధి చేస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. రాజకీయ వ్యక్తిగత విషయం గురించి కూడా ప్రతినిధులు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మూడో పాయింట్ వచ్చేసి జనసేన వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకవేళ జనసేన పార్టీ నాయకులతో జరుగుతుందని మీరు బాగా కలిగితే కనుక మీరు వైసీపీ కండుగా తీసేసి మా దగ్గరకు వచ్చి మాతో మంచుని మన రూపాయల సపోర్ట్ జనసేన కండుగా పెట్టుకుని మీరు కూడా మాట్లాడితే మేము అప్రిషియేట్ చేస్తాం. రైట్ ఈ మూడు నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. రైట్ రైట్ ఒకటి యశ్వంత్ గారు, డిబేట్ దగ్గర మీ దగ్గర సిగ్నల్ ఏదో తక్కువ ఉన్నట్టుంది. రెగ్యులర్గా మీరు వచ్చేటప్పుడు ఆ ఇయర్ పాడ్స్ వినకుండా లేకుండా డైరెక్ట్గా మీరు కనెక్ట్ అయితే మీ మాట వినపడుతుంది. మీరు ఇయర్ పాడ్స్ యూజ్ చేసి మాట్లాడటం వల్ల సిగ్నల్ వల్ల మీ వాయిస్ సరిగ్గా వినపడతలేదు. ఉదయశ్రీ గారి దగ్గర కూడా అదే ప్రాబ్లం. ఆవిడ ఇయర్ పాడ్స్ తీసేసిన తర్వాత మంచిగా వినపడింది. మీ దగ్గర కొంచెం జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ఒకసారి ఇక్కడి నుంచి డిబేట్ ముందు ఒక 5 minutes 10 minutes బిఫోర్